త్వరలోనే హమాలీ కూలీల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ టౌన్లోని ఆదర్శ హమాలీ సంఘం కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గెలిపించినందుకు హుస్నాబాద్ అనే పేరు తెప్పించాం సార్. హుస్నాబాద్ అంటే తెలియదు చాలా మంది. ఆ రోజు ఏం చెప్పినా హుస్నాబాద్ ఇప్పుడు నేను మీకు కలిపి అన్నం పెట్టలేదు, నాకు మీరు కలిపి అన్నం పెట్టలేదు, కానీ హుస్నాబాద్ గౌరవాన్ని పెంపొందిస్తామన్నా అంతే కదా. హుస్నాబాద్ మీరు ఎక్కడికైనా పోయి హుస్నాబాద్ అంటే ఆ హుస్నాబాద్ అని అనేదాన్ని చేస్తా చెప్పిన ఫస్ట్ హాస్పిటల్లో హుస్నాబాద్ గుర్తుకొచ్చాం సార్. హుస్నాబాద్ ఎక్కడ కానీ ఎక్కడిది హుస్నాబాద్ ఏ జిల్లా కానీ కొంతమంది అనుకుంటారు కదా సార్. తాగి అరే ఇవాళ 119 ఎమ్మెల్యేలకి హుస్నాబాద్ ఎక్కడ కాదు అనుకుంటున్నారు. హుస్నాబాద్ అనేది నేను అనగానే పొన్నం ప్రకారం కరీంనగర్ అనుకుంటున్నాను. హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాగానే ఇంకో 7 నెలల ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గెలిపించినందుకు హుస్నాబాద్ అనే పేరు తెప్పించాం సార్. హుస్నాబాద్ అంటే తెలియదు చాలా మంది. ఆ రోజు ఏం చెప్పినా హుస్నాబాద్ ఇప్పుడు నేను మీకు కలిపి అన్నం పెట్టలేదు, నాకు మీరు కలిపి అన్నం పెట్టలేదు, కానీ హుస్నాబాద్ గౌరవాన్ని పెంపొందిస్తామన్నా అంతే కదా. హుస్నాబాద్ మీరు ఎక్కడికైనా పోయి హుస్నాబాద్ అంటే ఆ హుస్నాబాద్ అని అనేదాన్ని చేస్తా చెప్పిన ఫస్ట్ హాస్పిటల్లో హుస్నాబాద్ గుర్తుకొచ్చాం సార్. హుస్నాబాద్ ఎక్కడ కానీ ఎక్కడిది హుస్నాబాద్ ఏ జిల్లా కానీ కొంతమంది అనుకుంటారు కదా సార్. తాగి అరే ఇవాళ 119 ఎమ్మెల్యేలకి హుస్నాబాద్ ఎక్కడ కాదు అనుకుంటున్నారు. హుస్నాబాద్ అనేది